హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఒక సూపర్ స్పెషల్ కెమెరాని అన్బాక్స్ చేద్దాము. ఇది వచ్చేసి 360 డిగ్రీ కెమెరా అండి. అంటే ఈ మధ్య చాలామందికి 360 డిగ్రీ కెమెరాలలో వీడియోస్ తీయాలన్నా, ఫొటోస్ తీయాలన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇందులో. చాలామంది నాకు 360 కెమెరాస్ అన్బాక్స్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చాలామంది చేశారు. ప్రీవియస్లీ నేను ఒక 360 డిగ్రీ కెమెరా అన్బాక్స్ కూడా చేశాను. ఒక వీడియో క్లిప్ కూడా పెట్టాను, నేను శాంపిల్ వీడియో కూడా. ఇది సంథింగ్ డిఫరెంట్ అండి. ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, అదన్నీ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వండర్ 360 అనే కెమెరా అండి. ఇది నాకు కంపెనీ రివ్యూ కోసం పంపించింది. ఇది ఇలాంటి ప్యాకింగ్లో ఒక మినీ ట్రైపాడ్తో పాటు సపరేట్ కెమెరా, అంటే కెమెరా తోటి వాళ్ళు ఒకటి జస్ట్ ఫ్రీ ట్రైపాడ్ ఇచ్చారు. ఎందుకంటే ఈజీ ఉంటుంది క్యారీ చేసుకోవడానికని. అంటే దాన్ని హోల్డ్ చేయడం, షూట్ చేయడం అవన్నీ బాగానే ఉంది. సింపుల్ ట్రైపాడే, అది అంత ఎక్స్పెన్సివ్ ట్రైపాడ్ కూడా కాదు. ఇదండి వండర్ 360. ఇది మోడల్ వచ్చేసి C1. ఇది ఇక్కడ మీరు వండర్ 360 బ్రాండ్ చూడొచ్చు. C1 మోడల్ ఉంది. ఇది ఏంటంటే ఇది 4K కెమెరా అండి. ఇందులో UHD బిల్ట్-ఇన్ స్టిచ్చింగ్ ఉంది. అంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది 4K ఫొటోస్ను UHD వీడియోస్ షూట్ చేస్తుంది. ఇంకోటి, ఇది ఈ యాప్ తోటి మీరు వైఫై నుంచి, ఫోన్ నుంచి దీనికి కనెక్ట్ అయ్యి లైవ్ ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఇది దాని యాక్చువల్ ఇమేజ్ అండి బాక్స్ పైన. ఇది సేమ్ శాంసంగ్ది 360 కెమెరా లాగానే డిట్టో ఉంది. అంటే సడన్గా ఎవరైనా చూస్తే శాంసంగ్ది 360 కెమెరా అనుకుంటారు. ఇక్కడ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది 3K 360లో 30 ఫ్రేమ్స్లో తీస్తుంది. మళ్ళీ 4K 360 ఫోటో తీస్తుంది. రియల్ టైమ్ ఇన్ కెమెరా స్టిచ్చింగ్ ఉంది ఇందులో. మళ్ళీ సోషల్ మీడియాలో డైరెక్ట్ షేర్ చేయొచ్చు. మీరు ఇందులో 9 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇంకా ఎడిటింగ్ అండ్ షేరింగ్ చాలా ఈజీ ఉందని రాసుంది. ఇక్కడ వేరే ఫీచర్స్ అన్నీ బాక్స్ పైన రాసున్నాయి. నేను అవన్నీ స్పెక్స్ అవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి 360 C1 అనే మోడల్ 360 డిగ్రీ కెమెరా. ఇందులో ఫోకల్ లెంత్ వచ్చేసి 0.94 mm ఉంది. f2.4 లెన్స్ ఉంది. 360x360 ట్విన్ లెన్స్ ఫుల్ సర్క్యులర్ వ్యూ ఉంది. ఇందులో 2 లెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీడియో సైజ్ వచ్చేసి 3K 30 ఫ్రేమ్స్లో షూట్ చేస్తుంది. 2.5Kలో 60 ఫ్రేమ్స్. కెమెరా సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయండి. ఇన్ కెమెరా వైఫై, రియల్ టైమ్ ప్రివ్యూ ఉంది. మళ్ళీ ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి దాంట్లో కూడా డైరెక్ట్ మీరు షేర్ చేయొచ్చు. వెయిట్ వచ్చేసి 95 గ్రామ్స్ ఉంది. 1000 mAh బ్యాటరీ ఉంది. ఇందులో CMOS సెన్సర్ ఉంది. మైక్రో SD కార్డ్ వేయాలండి ఇందులో. ఇంకా 9 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. మళ్ళీ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 32x64 పిక్సెల్స్ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు యాప్ దాన్ని డౌన్లోడ్ చేసే యాప్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇదండి వండర్ 360 కెమెరా. చాలా బ్యూటిఫుల్ చాలా క్యూట్గా ఉంది. ఇందులో దానికోసం ఒక పౌచ్ కూడా, సాఫ్ట్ పౌచ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వండర్ 360 అని గ్రే కలర్లో రాసుంది. అంటే అది క్యారీ చేసుకోవడానికి బాగుంది. అంటే అది కంపల్సరీ మీరు పౌచ్లోనే పెట్టి క్యారీ చేయాలి. ఎందుకంటే దానికి బోత్ సైడ్ లెన్సెస్ బయటికి వచ్చేస్తుంటాయి. అంటే మన కళ్ళలాగా ఉంటాయి. దానికి ఎనీ టైం దెబ్బ తగలొచ్చు, స్క్రాచెస్ అవి పడవచ్చు. అందుకే మీరు ఇమీడియట్ మీరు యూజ్ లేదంటే మాత్రం పౌచ్లో పెట్టేయాల్సిందే. 360 డిగ్రీ ఇదని కాదు, మీరు ఏది తీసుకున్నా కానీ లెన్సెస్ చాలా బయటికి ఉంటాయి, దెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇది పిల్లలకి వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఇంకా బాక్స్లో కింద ఏమొచ్చినాయో అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక సిలికా జెల్ ప్యాకెట్ ఉంది. ఇది ఫోమ్లో ప్యాక్ అయ్యి వచ్చింది, అంటే డ్యామేజ్ కాకుండా. ఇది దాని లెన్స్ క్లీనింగ్ క్లాత్ ఒకటి ఇచ్చాడు. అంటే ష్యూర్ లెదర్ క్లాత్ లాగా ఉంది. అది మెటీరియల్ బాగుంది. అంటే లెన్సెస్ క్లీన్ చేయడానికి. 2 ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్లో 360 డిగ్రీ మీకు ఫిష్ ఐ లెన్స్లు ఉన్నాయి. 2 కలిపి ఇమేజ్ని స్టిచ్ చేస్తాయి. ఇంకా ఇందులో వేరే ఐటమ్స్ కూడా వచ్చినాయి. ఈ బాక్స్ పక్కన పెట్టేసి ఈ ఐటమ్స్ చూద్దాం మనము. ఇది వచ్చేసి ఒక బాక్స్లో వేరే యాక్సెసరీస్ వచ్చినాయి. ఇది దాని యూజర్ మాన్యువల్ బుక్లెట్ వచ్చింది. చాలా లావటి బుక్లెట్ ఉంది. అంటే చాలా మెటీరియల్ ఉంది ఇందులో. కంప్లీట్ మీరు డీటెయిల్గా చదివేసుకోండి యూజ్ చేసే ముందు. ఈ యాక్సెసరీస్ బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను. ఇందులో ఐటమ్స్ వచ్చినాయండి వేరేవన్నీ. ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఒక బ్యాడ్జ్ వచ్చింది, దాని మీద జస్ట్ వండర్ 360 బ్రాండింగ్ ఉంది. ఇది వచ్చేసి ఒక ల్యాన్యార్డ్ వచ్చింది. అంటే మీరు చేతికి వేసుకోవడానికి స్ట్రాప్ కూడా ఉంది. ఇది కూడా కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే అది చాలా డెలికేట్ కెమెరా అది. ఇది వచ్చేసి మైక్రో USB నుంచి 3.5 mm సాకెట్ ఉంది. ఇది ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ దానికి కనెక్ట్ చేసుకోవడానికి. ఇదొకటి మీకు
యూఎస్బీ టు మైక్రో యూఎస్బీ కేబుల్ ఇచ్చాడండి డేటా ట్రాన్స్ఫర్కును దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఈ కెమెరాలో బిల్ట్ ఇన్ 1000 mAh బ్యాటరీ ఉందండి లోపల. అంటే పెద్ద బ్యాటరీ ఉంది, మీకు బ్యాకప్ బాగానే ఇస్తుంది. అంటే వీడియో షూటింగ్ డ్యూరేషన్ అది కూడా 1000 mAh అంటే మీకు మోర్ దాన్ ఇనఫ్. అన్ని యాక్షన్ కెమెరాస్లో కూడా అంతే వస్తుంది. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. ఇది దాని కంప్లీట్ లెన్స్. అది హై క్వాలిటీ మల్టీ కోటెడ్ డబుల్ లెన్స్ ఉందండి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి, రెండు కలిపి మీకు 360x360 ఫుల్ సర్క్యులర్ వ్యూ. అది తీసి స్టిచ్చింగ్ కూడా ఇన్బిల్ట్ స్టిచ్చింగ్ ఉంది. ఇక్కడ పైన వచ్చేసి మీకు మైక్రోఫోన్ ఉంది ఆడియో రికార్డింగ్ కోసము. ఇది వచ్చి రికార్డ్ బటన్. దాని కింద మీకు ఓలెడ్ డిస్ప్లే ఉందండి, అంటే మీకు స్టేటస్ అదంతా చూపిస్తుంది. ఇక్కడ వండర్ 360 బ్రాండింగ్ ఉంది. ఇది చాలా హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేస్తుంది ఇది. ఇక్కడ బ్యాక్ ఉన్న పవర్ బటన్ ఉంది, దానిపైన పవర్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది, మెనూ బటన్ కూడా ఉంది. ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉందండి. ఇక్కడ ఫ్లాప్ కూడా మీకు తీసి చూపిస్తాను. ఈ ఫ్లాప్ లోపల మీకు మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది. మళ్ళీ మీరు అంటే ఇందులో క్లాస్ 10U3 మైక్రో ఎస్డి కార్డే వాడాలండి. ఇది మైక్రో యూఎస్బీ పోర్ట్ ఛార్జింగ్ డేటా ట్రాన్స్ఫర్కి. ఇంకోటి రీసెట్ బటన్ కూడా ఉంది. U3 ఉన్న మైక్రో ఎస్డి కార్డ్సే వాడాలి. ఇక్కడ మీకు ల్యాన్యార్డ్ వేసుకోవడానికి ఒక హోల్ కూడా ఇచ్చాడు, అంటే స్ట్రాప్ వేసుకోవడానికి. ఇటు సైడ్ ఇంకో సైడ్ వచ్చేసి మీకు వైఫై ఆన్ ఆఫ్ బటన్ ఉంది, దాని ఇండికేటర్ ఉంది. అంటే మీరు ఫోన్ నుంచి డైరెక్ట్ వైఫై నుంచి కనెక్ట్ అయిపోయి మీరు లైవ్ వ్యూ కూడా చూడొచ్చు. కింద బాటంలో 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది, అంటే ట్రైపాడ్ కానీ దేనికైనా మోనోపాడ్కి దేనికైనా మీరు ఫిక్స్ చేసి షూటింగ్ అప్పుడు కంఫర్టబుల్ ఉండడానికి. యాక్చువల్గా ఇది ట్రైపాడ్ లేకుండా వాడొద్దు కూడా, ఎందుకంటే మీరు బై మిస్టేక్ దాన్ని టేబుల్ పైన అక్కడ పడుకోబెడితే లెన్సెస్కి స్క్రాచ్ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే కంపల్సరీ మీరు ట్రైపాడ్ పైనే పెట్టాలి యూజ్ చేసేటప్పుడు. అలా నార్మల్గా స్టోర్ చేసేటప్పుడు పౌచ్లో దానితో వచ్చిన పౌచ్ ఉంది కదా, అది అందులో పెడితే సేఫ్ ఉంటుంది. బాగుందండి ఓవరాల్గా లుక్. అది యాక్చువల్గా నేను శాంసంగ్ది చూశాను, దానికి దీనికి అసలు ఏమీ డిఫరెన్స్ లేదు. రెండు అంటే ఇంపాసిబుల్. మీరు వండర్ 360 అది పేరు తీసేస్తే గుర్తుపట్టడం కూడా కష్టమే. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది పవర్ ఆన్ అయిపోయింది, గ్రీన్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. హెలో అని వెల్కమ్ నోట్ కూడా వచ్చింది. ఇక్కడ నో ఎస్డి కార్డ్ అని చూపిస్తుంది. బ్యాటరీ స్టేటస్, వైఫై స్టేటస్, మళ్ళీ 3Kలో వీడియో ఉందని కూడా చూపిస్తుంది. కంప్లీట్ బాగుంది. డిస్ప్లే బ్రైట్నెస్ అది బ్రైట్ డే లైట్లో కూడా పర్ఫెక్ట్ కనబడుతుంది. ఓలెడ్ డిస్ప్లేనే ఉంది, పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉందండి. ఇప్పుడు నేను ఇందులో మైక్రో ఎస్డి కార్డ్ వేసేసి కంప్లీట్ మీకు వీడియో కొన్ని శాంపిల్స్ అవి షూట్ చేసి చూపిస్తాను, ఫొటోస్ అవి. కానీ ఈ వీడియోలో చూపించడానికి వీలు పడదండి. నేను దీన్ని తీసిన వీడియో క్లిప్స్ ఫోటో క్లిప్స్ అన్నీ సపరేట్ ఇంకో వీడియో పెట్టేసి తర్వాత ఈ వీక్లో అట్లా అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు అవన్నీ చూడొచ్చు. ఇది జస్ట్ ఏంటంటే మీకు మైక్రో ఎస్డి కార్డ్ వేసిన తర్వాత మెనూ అది డీటెయిల్స్ అన్నీ చూపించేస్తాను. ఎందుకంటే 360 ఇది వీడియో ఫార్మాట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ హెచ్డీలో 4K వీడియోలో దాన్ని మిక్స్ చేయడానికి వీలు పడదండి. అందుకే దీని శాంపుల్ క్లిప్స్కి సపరేట్ వీడియో చేస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీ వీడియో మోడ్లో 3Kలో షూట్ చేస్తుంది. ఇది ఫోటో మోడ్ వచ్చేసి 4Kలో, అంటే రిమైనింగ్ ఎన్ని ఫొటోస్ తీయొచ్చో కూడా చూపిస్తుంది. 5000 ఫొటోస్ తీయొచ్చని. ఇది టైమర్ మోడ్ అండి. మీరు మోడ్ బటన్ మార్చిన కొద్దీ వీడియో లూపింగ్ అన్ని మోడ్స్ సైకిల్ అవుతూ ఉంటాయి. టైమ్ ల్యాప్స్ మోడ్ 60 frames per second అంటే 2.5Kలో తీస్తుంది. ఇది మళ్ళీ వీడియోకి వచ్చేసింది. అంటే ఒకటే వన్ బటన్ ఆపరేషన్ ఉంది, దాంతో మీరు అన్ని మోడ్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు. పవర్ బటన్ జస్ట్ ఒకసారి నొక్కితే మీకు స్టాండ్ బైలోకి వెళ్ళిపోతుంది. అంటే షార్ట్ ప్రెస్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు షార్ట్ ప్రెస్ చేస్తే స్టాండ్ బై నుంచి మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఇటు సైడ్ వైఫై బటన్ ఉంది. ఇది మీరు వైఫై బటన్ కొద్దిసేపు నొక్కి పడితే మీకు ఆటోమేటికల్లీ అక్కడ డిస్ప్లేలో వైఫై ఆన్ అయిపోయిందని చూపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్లో అదేమిటంటే దాని వైఫై కనెక్టివిటీకి మీకు అక్కడ చూపిస్తుంది ఆప్షన్. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ యాప్ వేసుకొని కనెక్ట్ అయిపోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ ఫోన్ యాప్ను దాని కంప్లీట్ మెనూ అవన్నీ కొంచెం, అంటే దాంట్లో ఎట్లా వీడియో లైవ్ వ్యూ ఎట్లా ఉందో అది కూడా నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఇప్పుడు నేను ఫోన్లో యాప్ వేసేసానండి. ఇది వండర్ 360 అని మీరు యాప్ స్టోర్ నుంచి కానివ్వండి, ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైఫై మాత్రం మీరు కెమెరాలో ఆన్ చేసేసి మీరు రెగ్యులర్ మీ నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ అవ్వాలండి. అక్కడ వైఫై ప్యానో అని కనపడుతుంది కదా, దానికి కనెక్ట్ అయిపోతే మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇంకా ఇమీడియట్ మీరు లైవ్ వ్యూ చూడొచ్చు. ఇదేమో ప్లేబ్యాక్ మెనూ మొత్తం, అంటే అందులో అన్నీ లైబ్రరీ అన్నట్టు మీరు తీసిన వీడియోస్, ఫొటోస్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఇది మీరు లైవ్ వ్యూ ఇక్కడ చూడొచ్చు. మీరు లైవ్ వ్యూలో బాగానే ఉందండి, పర్వాలేదు. జస్ట్ స్లైట్ ల్యాగ్ ఉంది అంతే మీకు కెమెరాలో.
అది అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఏం అంత అనిపియట్లేదు. కలర్ క్వాలిటీ, ఎక్స్‌పోజర్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. నాయిస్ కూడా అంత లేదండి. నేను ఎంతైతే అనుకున్నానో అంత లేదు. ఇది యాక్చువల్లీ ఇండోర్‌లో నేను రూమ్‌లో తీస్తున్నాను. ఇండోర్‌లో కూడా బానే వస్తుంది. ఇది పై సైడ్ కింద మీరు చూడొచ్చు వండర్ 360 అని కింద మీకు దాని బ్రాండింగ్ ఉంది. అది ఓన్లీ ప్రివ్యూలోనే కనపడుతుంది. మీకు ఫైనల్ రికార్డింగ్‌లో అది రాదు. అంటే ఆ లోగో రాదు వండర్ 360. మీరు ఇక్కడ ఇది మోడ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో, వీడియో అన్నీ మీకు అన్ని డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు వెళ్ళొచ్చు. ఇది టైమ్ ల్యాప్స్ మోడ్ అండి. ఇది వీడియో లూపింగ్. చాలా మోడ్స్ ఇచ్చాడు. ఇక్కడ అన్నీ మీరు మార్చుకోవచ్చు. ఇది 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇది 30 ఫ్రేమ్స్ వీడియో. ఇది ఫోటో 4K ఫోటో అండి. అంటే 360 ఫోటో. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్రెడీ రెడీమేడ్ స్టిచ్ అయ్యి వస్తుందండి. ఇందులో ఫోటో మీరు మళ్ళీ స్టిచ్చింగ్ చేసే అవసరం లేదు. ఇక్కడ టైమర్ కూడా ఉంది. కంటిన్యూస్ షూటింగ్ ఉంది. టైమర్ కూడా ఉంది. మీకు స్టిచ్చింగ్ కోసం మళ్ళీ ఇంకో సాఫ్ట్వేర్లో అవన్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ డిఫరెంట్ దాని వ్యూయింగ్ మోడ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫిష్ ఐ మోడ్. ఇది వచ్చేసి టైనీ ప్లానెట్ మోడ్. ఇది చాలా ఫన్నీ మోడ్. ఇది అంటే చిన్న ప్లానెట్ లాగా కనపడుతుంది. 3 మోడ్స్ ఉన్నాయి. టైనీ మోడ్ ఉంది, టైనీ ప్లానెట్ మోడ్ ఉంది, మిర్రర్ బాల్ మోడ్ ఉంది, మళ్ళీ ఫిష్ ఐ మోడ్ ఉంది. జనరల్గా మిర్రర్ బాల్ మోడ్ అయితే మీకు కరెక్ట్గా కనపడతాయి ఆస్పెక్ట్ రేషియో అది. ఇది జైరో సెన్సర్ అండి. అందులో 9 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. మళ్ళీ జైరో అంటే మీరు ఇట్లా ఫోన్ని మీరు ఆన్ జైరో తోటి మీరు రొటేట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇది విఆర్ అంటే మీ వీఆర్ హెడ్సెట్లో ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం వీఆర్ మోడ్ కూడా పెట్టి షూట్ చేయొచ్చు. బాగుంటుందండి. వర్చువల్ రియాలిటీలో మీరు అంటే బయట ఏమన్నా అవుట్డోర్ సీనరీస్ అవి వర్చువల్ రియాలిటీలో తీస్తే మీరు వీఆర్ హెడ్సెట్ పెట్టి చూస్తే చాలా రియలిస్టిక్ ఉంటుంది. ఇవన్నీ టైమర్ మోడ్స్ను డిఫరెంట్ అంటే పిక్చర్స్ పర్ సెకండ్ ఎన్ని తీయాలనేది ఆ మోడ్ కూడా ఇందులో ఉంది. మీరు ఎన్నంటే అన్ని సెలెక్ట్ చేసుకుని అట్లా కూడా తీయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని మోడ్స్ ఇచ్చాడు. కెమెరాలో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. వీడియోలో 3K ఉంది. ఫోటోలో మాత్రం 4K ఉంది. వీడియోలో 60 ఫ్రేమ్స్ కూడా తీయొచ్చండి మీరు. అంటే స్లో మోషన్ చేసుకోవడానికి దానికి కూడా పనికొస్తుంది. కాకపోతే 2.5Kనే రిజల్యూషన్ ఉంది. ఇక్కడ మెనూలో మీరు కెమెరా స్టేటస్ అవి కూడా చూడొచ్చండి కంప్లీట్ డీటెయిల్గా. ఇక్కడ బజర్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు బీప్ సౌండ్ వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో స్లీప్ ఉంది. లైట్ ఫ్రీక్వెన్సీ, యాప్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు మెమరీ క్లీన్ చేసుకోవచ్చు కావాలంటే. మళ్ళీ యాప్ అప్డేట్ కూడా ఇది అప్ టు డేట్ ఉంది. నేను అప్డేట్ చెక్ చేశాను. యువర్ వర్జన్ ఈజ్ అప్ టు డేట్ అని వచ్చింది. ఇంతే అండి. ఇంకా మీకు డైరెక్ట్ మా సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీరు కెమెరా లైవ్ వ్యూలోకి వెళ్ళిపోవచ్చు. ఇందులో వీడియో షూట్ చేయాలంటే కంపల్సరీ ఫోన్ ఉండాల్సిన అవసరం లేదండి. యాప్ లేకుండా కూడా మీరు డైరెక్ట్ కెమెరాతోటి కూడా షూట్ చేయొచ్చు. దానిపైన రికార్డ్ బటన్ ఉంది. మీరు అక్కడ డైరెక్ట్ వితౌట్ ఫోన్ రికార్డ్ ప్రెస్ చేస్తే మీరు ఫొటోస్, వీడియోస్ అన్నీ రికార్డ్ చేయొచ్చు. మెమరీ మైక్రో SD కార్డ్లో అంతా సేవ్ అయిపోతుంది. అంటే ఫోన్ కంపల్సరీ కాదు. ఫోన్ జస్ట్ ఏంటంటే మీ వైఫై నుంచి మీకు లైవ్ చూడడానికి, అంటే మీరు ఏం షూట్ చేస్తున్నారో ఒకవేళ చూసుకోవాలంటేనే ఫోన్, లేకపోతే డైరెక్ట్ కూడా షూట్ చేయొచ్చు. బాగుందండి. ఇది 10,000 రూపీస్ అరౌండ్ ఉంది కాస్ట్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఆ ప్రైస్కి ఇది ఓకే అండి. మంచి క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ ఉంది. పెద్ద బ్యాటరీ తోటి ఉంది. నేను ఇంకా దీని బ్యాటరీ లైఫ్ ఉన్న వీడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది శాంపుల్ వీడియోస్ ఇది సపరేట్ వీడియో పెట్టినప్పుడు అందులో చెప్తానండి. సరే అండి. మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.